హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే టోటల్గా ఒక 20 మందిని కొనింది. అందులో 7 విదేశీ ప్లేయర్స్ అండ్ 13 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇప్పుడు విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో 4 మాత్రమే తీసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఒకవేళ స్టార్టింగ్ లెవెన్లో 4 విదేశీ ప్లేయర్లు ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ విదేశీ ప్లేయర్ని తీసుకోవద్దు. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు ఉండే అవకాశం ఉంది, 4 విదేశీ ప్లేయర్స్ ఎవరు ఉండే అవకాశం ఉంది, అండ్ ఫాస్ట్ బౌలింగ్లో ఎంత స్ట్రాంగ్ ఉందో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మీరు కామెంట్ చేయండి, విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఆ 4 ఎవరైతే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్ఎస్ సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం. సో మనం ఒకసారి విదేశీ ప్లేయర్ చూసినట్లయితే హెన్రిచ్ క్లాసెన్. సో ఈసారి 23 కోట్లు పెట్టిన టాప్ ఇతనికే ఈసారి. అండ్ ఇతడు ఎట్లా టీంలో అయితే ఆడతాడు, ఒక వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్. అండ్ ప్రజెంట్గా T20 క్రికెట్లో ఇతడు ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగలడు. అండ్ నెంబర్ 2 ట్రావిస్ హెడ్ ఆడతాడు విదేశీ ప్లేయర్ కేటగిరీలో, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. 2024లో టీం ధాటిగా ఆడడానికి మెయిన్ రీజన్ ట్రావిస్ హెడ్. సో ఇతడు నెంబర్ 2 విదేశీ ప్లేయర్. అండ్ నెంబర్ 3 ప్యాట్ కమిన్స్. సో కెప్టెన్ ఎస్ఆర్హెచ్కి అండ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండూ చేయగలడు. సో ఇతడు టీం లీడర్ కాబట్టి ముగ్గురు ఎలాగూ ఆడతారు. సో ఇంకొక విదేశీ ప్లేయర్ కేటగిరీలో 4 నుంచి ఒకరిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందులో ఫస్ట్ బ్రైడెన్ కార్స్, ఇంగ్లాండ్కి సంబంధించిన ఫాస్ట్ బౌలర్. సో ఇతడైతే ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు, బిగ్ హిట్టింగ్ చేస్తాడు, రెండు ఉన్నాయి. కాకపోతే ఫాస్ట్ బౌలర్స్ చాలామంది ఉన్నారు టీంలో, అది వీడియోలో తర్వాత మాట్లాడదాం. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కేటగిరీలో ఒకవేళ మహమ్మద్ షమీతోని ఓపెన్ చేయడానికి ఎవరు సరైన బౌలర్ లేరు. సో కావాలనుకుంటే బ్రైడెన్ కార్స్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లేయర్ అయితే కమిందు మెండిస్, శ్రీలంక. సో ఇతడు స్పిన్ బౌలింగ్ వేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రెండు చేతులతో కూడా ఇతను స్పిన్ బౌలింగ్ వేయగలడు. అండ్ ఒక మంచి బ్యాట్స్మెన్, బిగ్ హిట్టింగ్ కూడా చేయగలడు. సో ఇతన్ని కూడా తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఇద్దరు ప్లేయర్లోనే ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి తీసుకున్న స్పిన్నర్ ఆడన్ జంపా. సో ఆడన్ జంపా ఒక లెగ్ స్పిన్నర్. సో ఇతని లాంటి ప్లేయరే ఇంకొకరు రాహుల్ చహార్ టీంలో ఉన్నారు కాబట్టి ఒకేసారి ఇద్దరిని ఆడించే అవకాశాలు లేవు. కాబట్టి ఒకవేళ రాహుల్ చహార్ ఫెయిల్ అయితే ఆడన్ జంపాకి ఛాన్స్ ఇస్తారు. సో ఆడన్ జంపాని అయితే స్టార్టింగ్లో మ్యాచెస్లో అయితే ఉండకపోవచ్చు. ఇషాన్ మలింగా ఉన్నాడు ఇంకొక ప్లేయర్. సో ఇతడైతే ఇంతవరకు ఐపీఎల్ ఆడలేదు అండ్ ఎక్కువ మ్యాచెస్ కూడా ఆడలేదు. సో ఇతన్ని పెద్ద కన్సిడర్ చేయరు అని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తానికి నేను అనుకున్నది అయితే హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ అండ్ బ్రైడెన్ కార్స్. సో ఈ 4 ఒకవేళ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉన్నారంటే కమిందు మెండిస్ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఫాస్ట్ బౌలర్స్, ఖచ్చితంగా టీంలో ఉండే ఫాస్ట్ బౌలర్స్ అయితే నెంబర్ 1 మహమ్మద్ షమీ. సో ఇతడైతే ఇప్పుడు ఫామ్లోకి వచ్చాడు, 10 కోట్లు పెట్టుకున్నారు. ఇతడు లోకల్ టోర్నమెంట్లో ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టిన ప్లేయర్స్ భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్. వీళ్ళిద్దరు కూడా 10,75,00,000కు ఒకరు ఆర్సీబీ అండ్ ఇంకొకరు ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళిపోయారు. సో మహమ్మద్ షమీ ఇద్దరితో పోలిస్తే మంచి బౌలరే. ఇతడు ఫాస్ట్ వేస్తాడు, బౌన్సర్స్ వేస్తాడు. అండ్ ఇంతకుముందు సీజన్లో చూసాం 200 రన్స్ కొట్టినా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించంటే ఆపడానికి చాలా కష్టపడ్డారు బౌలర్స్. సో సరైన యార్కర్ వేసే బౌలర్ అయితే కనిపించలేదు. మహమ్మద్ షమీ మంచి యార్కర్ వేస్తాడు కాబట్టి ఈసారి ఇతన్ని తీసుకోవడం చాలా అడ్వాంటేజ్. అది కూడా జస్ట్ 10 కోట్ల డబ్బులు ఇతన్ని అయితే తీసుకున్నారు. సో ఇతడితో పాటు ఓపెన్ వేయడానికైతే సరైన బౌలర్ కనిపించట్లేదు. హర్షల్ పటేల్ నాడు కేవలం మిడిల్ ఓవర్స్లో వేస్తాడు. ఇతడు టీంలో ఉండడం పక్క, ఇతడు మిడిల్ ఓవర్ వేస్తాడు. అండ్ ఇంకొక ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ఇతడు కూడా మిడిల్ ఓవర్స్. సో ఎప్పుడైతే రన్ రేటు చాలా తగ్గించాల్సిన అవసరం ఉంటుందో, ఫీల్డింగ్ స్ప్రెడ్ అయిన తర్వాత వచ్చే ప్లేయర్స్ వీళ్ళిద్దరు. అండ్ ఇంకొక ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఈ 4 మాత్రమే టీంలో ఉండే అవకాశం ఉంది ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటారని నేనైతే అనుకోను. సో నితీష్ కుమార్ రెడ్డి ఈసారి ఓపెనింగ్ బౌలర్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, మహమ్మద్ షమీ అండ్ నితీష్. సో ఇద్దరు ఓపెనింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 4 మాత్రమే ఈసారి ఫాస్ట్ బౌలింగ్ ఉండే ఛాన్స్ ఉంది. విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో బ్రైడెన్ కార్స్ని తీసుకుంటే మొత్తం 5 ఫాస్ట్ బౌలర్స్ అవుతారు. సో అలా తీసుకుంటారని నాకైతే అనిపించట్లేదు. సో మొత్తానికి ఈసారి మహమ్మద్ షమీ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో రాహుల్ చహార్ ఉన్నాడు, ఆడన్ జంపా ఉన్నాడు. సో ఇద్దరు కూడా మంచి స్పిన్నర్స్. పోయినసారి ఇంత స్పిన్నర్స్ లేరు. సో ఉన్నారు పోయినసారి, కానీ అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించలేదు. ఈసారి రాహుల్ చహార్ ఫెయిల్ అయినా కూడా టీంలోకి ఒక బ్యాకప్ స్పిన్నర్గా ఆడన్ జంపాని అయితే తీసుకున్నారు. సో మీరు చూస్తే టీం ఎంత స్కోర్ కొట్టినా కూడా కంట్రోల్ చేసే
హర్షల్ పటేల్ లాంటి ఒక ఎక్స్‌పర్ట్ బౌలర్ ఉన్నాడు. చాలా అడ్వాంటేజ్ ఇది. అతడు చాలా పేస్ వేరియేషన్స్‌తో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అండ్ మహమ్మద్ షమి అయితే స్టార్టింగ్‌లోనే వికెట్ తీయడంలో ఎక్స్‌పర్ట్. సో, ఇతడు కూడా అడ్వాంటేజ్ అవుతాడు. అండ్ ఇన్నింగ్స్ చివర్లో యార్కర్ వేయడంలో అండ్ బౌన్సర్ వేయడంలో మొదలైన స్కిల్స్ అన్నీ మహమ్మద్ షమీకి అయితే ఉన్నాయి. సో, ఈసారి అయితే మహమ్మద్ షమి రాకతోని ఖచ్చితంగా ఓపెనింగ్ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. కానీ తనకి సరైనటువంటి పార్ట్నర్‌షిప్ ప్రెజెంట్‌గా అయితే కనిపించట్లేదు. వస్తే సిమర్జిత్ సింగ్‌ని ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు. సో, ఈ నలుగురు కాకుండా ఇంకో ఎక్స్ట్రా బౌలర్‌ని తీసుకోవాల్సి ఉంటుంది బౌలింగ్‌లో. మొత్తం 5గురు ఫాస్ట్ బౌలర్స్ అయితే అవుతారు. సో, అలా తీసుకోకపోవచ్చు. సో, ఈ నలుగురిలోనే మహమ్మద్ షమి, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఓపెనింగ్ వచ్చి, నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్‌లో అయితే ఇంకా షైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా బ్యాటింగ్‌లో చూస్తే హెన్రిచ్ క్లాసెన్ అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్. ఈసారి ఇషాన్ కిషన్‌ని ఖచ్చితంగా ఒక బిగ్ స్కోర్ అంటే చాలా ఫాస్ట్‌గా ఆడడానికే ఫిక్స్ అయ్యారు ఈసారి. ఎస్ఆర్‌హెచ్ ఈసారి మళ్ళీ పోయిన సీజన్‌లానే ఫాస్ట్‌గా ఆడతారు. సో, ఈ నలుగురు బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేసే ఛాన్స్ ఉంది. సో, నలుగురిట్లో కనీసం ఇద్దరు రాణించినా కూడా స్కోర్ ఎక్కడికో వెళ్తుంది. సో, ఆ తర్వాత అభినవ్ మనోహర్, నితీష్ రెడ్డి మొదలైన ప్లేయర్స్ ఉన్నారు. కమిందో మెండిస్‌ని తీసుకుంటే అతడు నిలకడగా ఆడతాడు. మెల్లిగా ఆడుతూ కూడా రన్స్ కొట్టగలడు. అండ్ బ్రైడన్ కార్స్ కూడా ఒక బిగ్ హిట్టరే. సో, మొదలైనటువంటి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. బ్యాటింగ్‌లో కూడా పోయిన సీజన్ కంటే ఈసారి చాలా స్ట్రాంగ్ సన్‌రైజ్ హైదరాబాద్ అయితే కనిపిస్తుంది బ్యాటింగ్‌లో. మెయిన్‌గా మనం చూసుకుంటే ఫస్ట్ ఓపెనింగ్ ట్రావిస్ హెడ్ అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మ. సో, వీళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్ అండ్ వీళ్ళిద్దరిట్లో ఎవరు అవుట్ అయినా కూడా అంతే ధాటిగా ఆడే ఇషాన్ కిషన్ వస్తాడు. లెఫ్ట్ హ్యాండ్. సో, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఇతను అండ్ వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. ఒకవేళ హెన్రిచ్ క్లాసెన్ ఏదైనా ఇంజ్యూరీ వచ్చినా కూడా ఒక మంచి పర్ఫెక్ట్ వికెట్ కీపర్ రూపంలో ఇతడైతే ఉన్నాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి నిలకడగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌లో కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు ప్రెజెంట్‌గా మీరు చూస్తే ఇతడు వస్తాడు. అండ్ ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ వచ్చే అవకాశం ఉంది. సో, ఈ ఐదుగురైతే బ్యాటింగ్‌లో ఈసారి చాలా పెద్ద దిక్కు కాబోతున్నారు ఎస్ఆర్‌హెచ్‌కి. అండ్ అభినవ్ మనోహర్ లాంటి ఇంకొక కొత్త ప్లేయర్‌ని తీసుకున్నారు. అండ్ సచిన్ బేబీ, అథర్వ టైడే. సో, ఒక బ్యాట్స్‌మెన్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకునే అవకాశాలైతే ఉన్నాయి. టోటల్‌గా బ్రైడన్ కార్స్ కూడా బిగ్ హిట్టరే. అండ్ కమిందో మెండిస్‌ని తీసుకుంటే అతడు కూడా బిగ్ హిట్టరే. సో, బ్యాటింగ్‌లో మంచి రిసోర్సెస్ ఉన్నాయి సన్‌రైజ్ హైదరాబాద్‌కి అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక 200 స్కోర్ కొట్టినా కూడా దాన్ని డిపెండ్ చేసే స్పిన్ బౌలర్స్ రాహుల్ చహార్ అండ్ ఆడెన్ జంపా. సో, ఓవరాల్‌గా మనం టీముని చూసుకున్నట్లయితే ఒకసారి ప్లేయింగ్ 11 నేను అనుకున్నదైతే వరుసగా మీకు చెప్పేస్తాను చూడండి ఒకసారి. సో, ప్లేయింగ్ 11లో చూస్తే ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక తుఫాన్ ఇన్నింగ్స్ అయితే వీళ్ళ నుంచి ఉంటుంది. అండ్ నెంబర్ 3 ఇషాన్ కిషన్. సో, అదే స్పీడ్‌ని కంటిన్యూ చేయడానికి ఇషాన్ కిషన్ అయితే తీసుకున్నారు. అండ్ నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి. సో, ఇతడు ఒక భీకరమైన హిట్టింగ్ చేస్తాడు. అండ్ మెల్లిగా కూడా ఆడగలడు. అన్ని రకాల షాట్స్ ఉన్నాయి నితీష్ కుమార్ రెడ్డి. అండ్ నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్ ఒక సూపర్ బ్యాట్స్‌మెన్ టీ20 క్రికెట్‌లో అండ్ వికెట్ కీపర్ అండ్ ఒక విదేశీ ప్లేయర్. సో, ఫిఫ్త్ వరకైతే విధ్వంసకర బ్యాటింగ్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ నెంబర్ 6లో అభినవ్ మనోహర్ కొత్తగా తీసుకున్న ప్లేయర్ అండ్ ఒక ఆల్‌రౌండ్ బ్యాట్స్‌మెన్ ఇతను. అన్ని రకాల షాట్స్ ఆడగలడు, స్పీడ్‌గా ఆడగలడు, 6లు అవలీలా కొట్టగలడు అండ్ 4లు కొట్టగలడు. సో, మంచి బ్యాట్స్‌మెన్ ఇతను. అండ్ నెంబర్ 7లో కమిందో మెండిస్. సో, విదేశీ ప్లేయర్ కేటగిరీలో నేను తీసుకునే నాలుగో ప్లేయర్ అయితే కమిందో మెండిస్ అనుకుంటున్నాను దాదాపు. ఎందుకంటే స్పిన్ ఏయగలడు. సో, ఒక స్పిన్ ఆప్షన్‌గా ఉంటాడు. అండ్ మంచి బ్యాట్స్‌మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. అండ్ నెంబర్ 8 ప్యాట్ కమిన్స్. సో, బ్యాట్స్‌మెన్ ప్లస్ బౌలర్. సో, బౌలింగ్ ఏస్తాడు, బ్యాటింగ్ చేయగలడు. నెంబర్ 9 హర్షల్ పటేల్ కొద్దిగా బ్యాటింగ్ చేసినా కూడా బౌలింగ్‌లో చాలా ఫెంటాస్టిక్ అడ్వాంటేజ్ కాబోతున్నాడు హర్షల్ పటేల్. అండ్ నెంబర్ 10 మహమ్మద్ షమి. సో, ఈసారి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి ఒక పెద్ద దిక్కు అని చెప్పొచ్చు. నెంబర్ 11 చూసుకున్నప్పుడు నెంబర్ 11 అయితే రాహుల్ చహార్. సో, స్పిన్ డిపార్ట్మెంట్‌లో ఉంటాడు ఇతను. సో, ఈ విధంగా మీరు చూస్తే నలుగురు ఫాస్ట్ బౌలర్‌లో ఒక స్పిన్నర్‌తోని చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌గా సచిన్ బేబీ లేకపోతే అథర్వ టైడే. సో, ఇంకొక బ్యాట్స్‌మెన్‌ని తీసుకోవచ్చు. లేకపోతే అక్కడ సిట్యుయేషన్‌ని బట్టి ఇంకొక బౌలర్‌ని తీసుకోవచ్చు. సిమర్జిత్ సింగ్ లాంటి వాళ్ళను. సో, ఎందుకంటే ఫైనల్ టీమ్‌లో నలుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు కాబట్టి విదేశీ ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఉండడు. సో, ఇలా టీమ్ ఉండే అవకాశం ఉంది. ప్యాట్ కమిన్స్ అండ్ డానియల్ వెట్టోరీ ప్లాన్స్ అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తుంది.